టీమ్ ప్లాన్ ఏంటంటే ఈ మ్యాచ్ గెలిస్తే మనం బార్డర్ గవస్కర్ ట్రోఫీ కొడతాము అండ్ దట్ టు మనం WTC ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్తాము. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ వికెట్ జైస్వాల్. సో జైస్వాల్ మనం ఈ మధ్య బాగా కంగారు పెడుతున్నాడు. మనం స్టార్ట్ అటాక్ లో దింపుతాం, మాటల్లో పెడతాం, వికెట్ తీసేస్తాం. ఇదిగోండి ఆస్ట్రేలియన్ క్వార్టర్ బ్యాట్స్మెన్ అంతా ఫుల్ ఫామ్ లో ఉంది. సో మనం బుమ్రా చేత బౌలింగ్ వేయించాలి. సో నెక్స్ట్ వికెట్ కోహ్లీ అనమాట. కోహ్లీ రాగానే ఏం లేదు, 4-5 అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ బాల్ వేస్తాం, ఎమ్మటి కోహ్లీ అవుట్ అయిపోతాడు. క్లాస్. ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ కూడా మనతో పోల్చుకుంటే బాగా ఆడుతున్నారు. సో మిడిల్ ఆర్డర్స్ లో కూడా బుమ్రా చేత బౌలింగ్ వేద్దాం. ఆ తర్వాత మనం ఎవరు పెద్ద ఏమి ఇబ్బంది పెట్టరు. మన తెల్ల పంత అన్న వస్తాడు, ఆ అన్న కాసేపు ఆడినట్టు ఏదో చేస్తాడు, అది అన్ని పట్టించుకోకర్ల. మన హెడ్ తో బౌలింగ్ వేద్దాం, సెలబ్రేషన్ చేయిద్దాం. ఆస్ట్రేలియన్ టైలాండర్స్ ఏం తక్కువ కాదు, వాళ్ళు 6-4 కొడుతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా బొమ్రాయే బౌలింగ్ వేయాలి. సో ఇది బౌలింగ్ ప్లాన్, మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. ఇంకా బ్యాటింగ్ విషయం వచ్చేసరికి మన వాళ్ళు అందరూ ఫామ్ లోనే ఉన్నారు. ఒక మ్యాచ్ లో ఒకరు కాస్తే ఇంకొకరు ఆడతారు, అంతే సెట్. నా కెప్టెన్సీ కూడా పెద్ద ఏం బాగోట్లేదు రా ఈ మధ్య. సరే బొమ్రా నువ్వే కెప్టెన్సీ చెయ్యి.